దాతల సహాయ సహకారాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ సూచించారు. ప్రభుత్వ పాఠశాలల 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ను పంపిణీ చేశారు. అమృతలూరు మండల పరిధిలోని ఇంటూరు, గోవాడ, ప్యాపర్రు, మోపర్రు గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు గురువారం పరీక్షల మెటీరియల్ను పంపిణీ చేశారు. గోవాడ గ్రామానికి చెందిన ఉప్పల సాంబశివరావు మంగమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు ఉప్పల షణ్ముఖరావు ఆర్థిక సహకారంతో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, స్కేలు, పెన్ను, పెన్సిలు, చాక్మర్, రబ్బర్ వంటి వస్తువులను అందజేశారు. బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు పొన్నగంటి నరేంద్రబాబు, కొమ్మిశెట్టి వెంకటరావు చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా మండల గ్రామాల్లోని విద్యార్థులకు తమ మిత్ర బృందం తరపున 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా పరికరాలు అందజేస్తున్నట్లు తెలిపారు. దాతల ఆర్థిక సహకారంతో నెలకు 7 సేవా కార్యక్రమాల చొప్పున సంవత్సరానికి 70 కార్యక్రమాలు చేస్తున్నట్లు వివరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు KVVVS కృష్ణమూర్తి దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో మల్లేపద్ది సర్వీజీ, పల్లెకొండ రాజు, వేములపల్లి శ్రీధర్, పద్మనాభుని చంద్రశేఖర్, ఉపాధ్యాయులు అయినంపూడి శ్రీనివాసరావు, ఆళ్ల రామకృష్ణ, దివి సాంబశివరావు, MD మజ్ఫర్ జానీ, యు శాంతి, మంజుల తదితరులు పాల్గొన్నారు. మరి గత 16 సంవత్సరాల నుంచి కూడా మేము మన మండలంలోనే ప్రభుత్వ పాఠశాలలో అందరూ పేద పిల్లలు ఉంటారు కాబట్టి 10వ తరగతి పరీక్షలకి అవసరమైనవి ప్యాడు, పెన్ను, స్కేలు, ఎరైజరు, రబ్బరు, పెన్సిలు ఇవన్నీ ఇస్తుంటాం. ఇది ప్రధానంగా గత 6-7 సంవత్సరాల నుంచి కూడా ఈ ఇంటూరు, గోవాడ, ప్యాపర్రు, మోపర్రు స్కూల్స్ అన్నిటికి కూడా ఉప్పల మంగమ్మ గారు సాంబశివరావు గారి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు షణ్ముఖరావు గారు ఇస్తుంటారు. మరి మేము ఇందాకే మీకు క్లాసులో చెప్పారు, గౌరవం మనకు పెరిగిన కొద్దికి ఒదిగి ఉండాలి. అట్లాగే అవసరానికి మనకి ఆదుకున్న వారిని కృతజ్ఞత ఉండాలి. మీరు అంటే మేము కోరుకునేది ఏంటంటే పెద్ద అయిన తర్వాత మీరు కూడా మీ స్కూల్లో చదువుకుని ఉద్యోగాలు సంపాదించుకున్న తర్వాత పేద పిల్లలకి, తోటి వాళ్ళకి సహాయపడమని ఆ ఉద్దేశంతోనే మరి మేము ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి నెల 6 కార్యక్రమాలు చేస్తుంటాం. మరి మీరు కూడా ఇప్పటి నుంచే విద్యార్థులకి ఇది అలవాటు చేయాలనేదే మా యొక్క దృక్పథం. అందుకే మేము 17 సంవత్సరాల నుంచి మరి మీకు సంబంధించి ఐ క్యాంపులను, ఇంకా మరి విద్యార్థులకి గతంలో కరోనా వచ్చినప్పుడు అన్ని స్కూళ్ళల్లో పిల్లలకి బట్టలు కూడా ఇవ్వటం జరిగింది. మరి మీరు కూడా వీటిని స్ఫూర్తిగా తీసుకుని, ఎందుకంటే వాళ్ళ రాజకీయాలంటే అంతా కలుషితం అయిపోయింది. మనకి కింద సంవత్సరం కూడా ఇచ్చారు, మరి ఈ సంవత్సరం కూడా అలానే ఇస్తున్నారు. మరి వాళ్ళ యొక్క ఆశీస్సులతో మరి వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని మనం చక్కగా నెరవేర్చాలని, మరి మీ అందరూ కూడా జాగ్రత్తగా చదివి మంచి మార్కులతో పాస్ అయితే మరి జనరల్గా డబ్బులు ఉండంగానే సరికాదు, అది పెద్ద మనసుతో పంచగలగాలి. అందరికీ ఉన్నప్పుడు మాత్రమే మరి మనకి దాని యొక్క సార్థకత అనేటువంటిది చేకూరుతుంది.